హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం పాలినామియల్ కాన్సెప్ట్లోకి వస్తుంది. సో పాలినామియల్ కాన్సెప్ట్ అన్నమాట. పాలినామియల్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. మీకు బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు చెప్తాను. కనుక మీరు ఏం చేయాలి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించాలి, అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్లోగా చెప్తానండి, ఏం ప్రాబ్లం లేదు, చాలా స్లోగా చెప్తాను. సో ఎందుకంటే మీకు అర్థం అవడమే నాకు కావాలి, మీకు కాన్సెప్ట్ రావడమే నా కాన్సెప్ట్. ఓకే, రెడీ. పాలినామియల్స్ అంటే తెలుగులో బహుపదులు. అందులో మనం అసలు పాలినామియల్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు వేరియబుల్ నేర్చుకోవాలి, కాన్స్టెంట్ నేర్చుకోవాలి, టర్మ్ నేర్చుకోవాలి, డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్ నేర్చుకోవాలి, ఎక్స్ప్రెషన్ నేర్చుకోవాలి, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ నేర్చుకోవాలి. ఇవన్నీ వస్తేనే ఈ పాలినామియల్ అనేది అర్థమవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. బహుపదులు రావాలంటే చరరాశులు రావాలి, స్థిరరాశులు రావాలి, పదం రావాలి, పరిమాణం రావాలి, సమాసం రావాలి, బీజేయ సమాసం రావాలి. అప్పుడే మనకి బహుపది అంటే ఏంటో అర్థమవుతుంది. ఓకేనా? నా ఒక్కొక్కటి అలాగా చూద్దాం. వేరియబుల్, చరరాశి. వాట్ ఈజ్ మీన్ బై వేరియబుల్? చరరాశి అంటే ఏమిటి? వాట్ ఈజ్ మీన్ బై వేరియబుల్? ఏ సింబల్ విచ్ ఈజ్ వ్యారింగ్, ఏ సింబల్ విచ్ ఈజ్ వ్యారింగ్ ఈజ్ కాల్డ్ వేరియబుల్. వ్యారింగ్ అంటే ఏంటి? చేంజింగ్. ఏ సింబల్ విచ్ ఈజ్ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ variable. A symbol which is changing itself is called variable. Example, x is equal to 3. x is equal to 3 నేను తీసుకున్నాను. ఓకే, x is equal to 5 నువ్వు తీసుకున్నావు, x is equal to 6 ఇతను తీసుకున్నాను, x is equal to 8 అతను తీసుకున్నాడు, x is equal to 9 ఇంకోళ్ళు తీసుకున్నారు. అంటే సింబల్ అనేది ఎక్సే, అక్కడ సింబల్ అనేది ఎక్సే, బట్ ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ. It is changing its value. A symbol which is changing its value is called variable. A symbol which is varying its value is called variable. తెలుగులో చరరాశి, మారే దానిని చరరాశి అంటారు. మారే దానిని. ఇప్పుడు x విలువ 3 తీసుకున్నాను నేను, ఇంకోళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళు 5 తీసుకుంటారు, ఇంకోళ్ళకి 7 తీసుకుంటారు, ఇంకోళ్ళు 10 తీసుకుంటారు. అలా ఎక్స్ అనేది ఒకటే, x ఈజ్ ఈక్వల్ 3, x ఈజ్ ఈక్వల్ 5, x ఈజ్ ఈక్వల్ 7, x ఈజ్ ఈక్వల్ 9, x ఈజ్ ఈక్వల్ టూనే రాస్తున్నాం. కానీ ఎక్స్ వాల్యూ ఏంటి అక్కడ మారుతుంది, 3, 5, 7, 9. ఎక్స్ అనే ఒక సింబల్ అది మారుతుందన్నమాట. అంటే మారేదాన్ని చరరాశి అంటారు. మారేదానిని, మార్పుకు లోబడే దానిని చరరాశి అంటారు. మార్పుకు లోబడేదాన్ని చరరాశి అంటారు. ఇంగ్లీష్లో ఉన్న అన్ని ఆల్ఫాబెట్స్ కూడా మనకి చరరాశులకు ఉదాహరణ. ఎగ్జాంపుల్ ఫర్ వేరియబుల్ ఈస్ ఆల్ ఆల్ఫాబెట్ ఇన్ ఇంగ్లీష్. ABCDEF అన్నీ కూడా మనకి చరరాశులకి ఉదాహరణ. సో ఆల్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ వేరియబుల్. అయితే సమ్ టైమ్స్ ఏంటంటే మనకి కాన్స్టెంట్ K అని కొన్నిసార్లు ఎక్సెప్షన్స్ ఉంటాయి. అది ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అటు సైడ్ ఉంటాయి, మనకు ఉండదు. ఓకేనా? రెడీ. నెక్స్ట్, కాన్స్టెంట్. ఏ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ. ఏ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్. ఏ సింబల్ which has fixed value is called constant. నేను 5 అనే ఒక సింబల్ తీసుకున్నాను. ఇట్ ఈస్ ఎ సింబల్. ఆ సింబల్ని మనం 5 అని చదువుతాం. ఓకేనా? ఇది ఒక సింబల్, ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ. ఇప్పుడు నేనైనా 5 అనే చదవాలి. ఇప్పుడు మీరు ఎవరైనా సరే దాన్ని 5 అనే చదవాలి. ఓకేనా? తెలుగు మీడియం అయితే 5 అని చదువుతారు, ఇంగ్లీష్ వాళ్ళు అయితే 5 అని వాళ్ళు అయితే కేకలేస్తారు. సో మనకి ఏదైనా సింబల్ ఒకటే, 5 అనే చదువుతాం మనం. సో అందుకంటే ఏ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్. ఏ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్. ఆల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కాన్స్టెంట్స్. ఆల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కాన్స్టెంట్స్. తెలుగు మీడియం. మారకుండా స్థిరంగా ఉండే రాశిని స్థిర రాశి అంటారు. మారకుండా స్థిరంగా ఉండే రాశిని స్థిర రాశి అంటారు. ఇప్పుడు 5 అని ఒక రాశి తీసుకున్నాను, ఇది మారకుండా అలాగే ఉంది, ఎవరైనా సరే 5 అనే చదవాలి, కనుక దీన్ని ఏమంటాం? స్థిర రాశి అంటాం. ఏమంటాం? స్థిర రాశి అంటాం. సో వేరియబుల్ అయిపోయింది, కాన్స్టెంట్ అయిపోయింది, సో చరరాశి అయిపోయింది, స్థిర రాశి అయిపోయింది. నెక్స్ట్, పదం. సో టర్మ్. వేరియబుల్ అలోన్ ఈజ్ ఎ టర్మ్. వేరియబుల్ అలోన్ ఈజ్ కాల్డ్ టర్మ్, ఆర్ constant alone is a term, or the combination of this both, using multiplication and division is also called as term. Once again repeating, variable alone is term. నేను వేరియబుల్ అనుకోండి, నేను టర్మ్, ఎందుకంటే alone, here alone is a term. ఇప్పుడు నేను కాన్స్టెంట్ అనుకోండి, సో టర్మ్, because alone. Variable alone is term and constant alone is term.
The combination of both, this both with multiplication and division is called term. The combination of both with multiplication and division is called term. తెలుగు మీడియం చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్ ఇస్తాను. చరరాశి మాత్రమే తీసుకుంటే దాన్ని పదం అంటారు. స్థిరరాశిని మాత్రమే తీసుకున్నా సరే దాన్ని పదం అంటారు. లేదంటే ఆ రెండింటి కలయిక అంటే గుణకారం మరియు భాగాహారం యొక్క ప్రక్రియలతో తీసుకున్నా సరే దాన్ని కూడా పదమే అంటారు. చరరాశి మాత్రమే తీసుకున్న పదమే, స్థిరరాశి మాత్రమే తీసుకున్న పదమే. ఆ రెండు తీసుకొని గుణకారము లేదా భాగాహారం ప్రక్రియతో చేసినా సరే దాన్ని కూడా పదమే అంటారు. ఓకేనా? ఓకే. ఎక్స్ ఈజ్ ఎ టర్మ్. చెప్పాను కదా, వేరియబుల్ అలోన్ ఈజ్ ఎ టర్మ్. సో చరరాశిని మాత్రమే తీసుకున్న పదాన్ని, సో ఎక్స్ ఈజ్ ఎ టర్మ్. 5 ఈజ్ ఎ టర్మ్. ఇది కూడా చెప్పాను కదా, కాన్స్టెంట్ అలోన్ ఈజ్ ఎ టర్మ్. 5x ఇట్ ఈస్ ఆల్సో టర్మ్. ద కాంబినేషన్ ఆఫ్ బోత్ విత్ మల్టిప్లికేషన్, ఆ రెండు గుణించిగా వచ్చిన దాన్ని కూడా మనం పదం అంటాము. సో ద కాంబినేషన్ ఆఫ్ బోత్ విత్ మల్టిప్లికేషన్, ద కాంబినేషన్ ఆఫ్ విత్ డివిజన్ ఆల్సో, it is also term. 5ని xతో డివైడ్ చేసిన, xని 5తో డివైడ్ చేసిన అవి కూడా టర్మ్. ఇవన్నీ కూడా టర్మ్స్కి ఎగ్జాంపుల్స్. పదాలకు ఉదాహరణ. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్. పదం యొక్క పరిమాణం. డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్. ద సమ్ ఆఫ్ ఆల్ పవర్స్ of variables which are presenting in a term is called degree of a term. The sum of all powers of variables which are present in a term is called degree of a term. Once again repeating, the sum of powers of all terms which are present in a term is called degree of a term. తెలిమిడి ఒక పదంలోని ఉండే చరరాశుల మొత్తం యొక్క ఘాతాన్ని, ఆ పదం యొక్క పరిమాణం అంటాము. ఒక పదంలోని ఉండే చరరాశుల మొత్తం పరిమాణాన్ని, ఆ పదం యొక్క పరిమాణం అంటాం. ఉదాహరణకి x²y³. ఇప్పుడు దీని డిగ్రీ ఎంత, దీని పరిమాణం ఎంత? ఎక్స్లు 2 ఉన్నాయి, వైలు 3 ఉన్నాయి. సో 2 + 3 5. సో డిగ్రీ అంతా 5. పరిమాణం ఎంతమ్మా? 5. ఎందుకంటే 2 ఎక్స్లు ఉన్నాయి, 3 వైలు ఉన్నాయి. ఏం చెప్పాను? ద సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది ఆల్ వేరియబుల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ టర్మ్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ది టర్మ్. సో 2 + 3 = 5. 2 + 3 = 5. ఇంకోటి ఇద్దాం. x³ y³ z². సో ఎంత డిగ్రీ చెప్పండి? సో టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో, చాట్ బాక్స్లో కానీ. ఎంత డిగ్రీ? పరిమాణం ఎంత చెప్పండి అమ్మా? 3 + 3 6, 6 + 2 8. సో దీని యొక్క పరిమాణం ఎంత? 8. డిగ్రీ ఎంత నాన్న? 8. సో ఆ విధంగా మనం డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్ కూడా నేర్చుకున్నాం సక్సెస్ఫుల్గా. నెక్స్ట్, ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఏంటి? ఎక్స్ప్రెషన్. ఇదేంటి ఎక్స్ప్రెషన్? హ్యాపీనెస్. ఇదే ఎక్స్ప్రెషన్? సాడ్ ఎక్స్ప్రెషన్. అలాగే మనకి ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్ ఉంటుంది మ్యాథమెటిక్స్ పరంగా. ఏంటో చూద్దాం. ఏ సింబల్ విచ్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్. ఏ సింబల్ విచ్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్. తెలుగులో సమాసం. వ్యక్తపరిచేదాన్ని సమాసం అంటారు. అది ఏది వ్యక్తం చేసినా సరే మనకి సో నో ప్రాబ్లం అన్నమాట. వ్యక్తపరిచేదాన్ని సమాసం అంటారు, వ్యక్తీకరించేదాన్ని సమాసం అంటారు. ఏ సింబల్ విచ్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఉదాహరణ చూద్దాం. ఇట్ ఈస్ ఎ సింబల్. ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ వాట్? లాఫింగ్, హ్యాపీనెస్. ఇట్ ఈస్ కాల్డ్ హ్యాపీనెస్. సో సంతోషాన్ని తెలియజేసే ఒక సింబల్, అది ఒక సంకేతం. సాడ్నెస్, విచారాన్ని తెలియజేసే ఒక సంకేతం, సాడ్నెస్. ఏంటా సింబల్? స్టార్టింగ్లో చెప్పాను మీకు. ఏంటా సింబల్? 5.
మనం 5 అని చదువుతున్నాం, బట్ ఇట్ ఈస్ అ సింబల్. దిస్ సింబల్ ఈజ్ ఇండికేటింగ్, దిస్ సింబల్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ఐఎమ్ 5, ఐఎమ్ ద 5, ఐఎమ్ ఓన్లీ ద 5, నాట్ 5, 5. ఐఎమ్ ద 5, ఐఎమ్ ఓన్లీ ద 5, ఐఎమ్ ఓన్లీ ద 5, నాట్ 5. ఓకే, సో అలాగా ఈ సింబల్ అనేది మనకి 5 అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుందట. సో ఈ విధంగా మనకి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ప్రెషన్స్ 2 టైప్స్ ఉన్నాయి. సో ద ఎక్స్ప్రెషన్స్ ఆర్ 2 టైప్స్. సమాసాలు 2 రకాలు, సమాసాలు నాట్ సమోసాలు. ఓకేనా, సమోసాలు కాదు, సమాసాలు. ఓకే, చూద్దాం. వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అండ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అండ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. What is meant by variable expression? A expression which is having only variable is called variable expression. A expression which is having only variables is called variable expression. X plus y plus z. This is the expression which is having only variable. So this is called variable expression. Variable expression. A expression which is having only numbers, that is called numerical expression. Numerical expression. In this expression only numbers are there, so it is a numerical expression. ఏ సమాసంలో అయితే చరరాశులు మాత్రమే ఉంటాయో దాన్ని చరరాశి సమాసం అంటారు, చరరాశుల సమాసం అంటారు. ఏ సమాసంలో సంఖ్యలు మాత్రమే ఉంటాయో దాన్ని సంఖ్యా సమాసం అంటారు, దాన్ని ఏమంటారు, సంఖ్యా సమాసం అంటారు. ఏ చరరాశిలోని మనకి ఏ సమాసంలోని చరరాశులు మాత్రమే ఉంటాయో దాన్ని చరరాశుల సమాసం అంటారు. ఏ సమాసంలోని మనకి సంఖ్యలు మాత్రం ఉంటాయి దాన్ని సంఖ్యా సమాసం అంటారు, సంఖ్యా సమాసం అంటారు. ఉదాహరణకి అవి. ఓకే, ఎక్స్ప్రెషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఏంటి, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఏంటి ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్? ద సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ టూ ఆర్ మోర్ terms is called algebraic expressions. Algebraic expression. The sum or difference of two or more terms is called algebraic expression. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిగిన దాన్ని బీజీయ సమాసం అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిగిన సమాసాన్ని మనం అంటాం బీజీయ సమాసం అంటాం. విత్ ఫండమెంటల్ ఆపరేషన్స్. ద సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ the combination of terms with fundamental operations is called BGM, algebraic expression. The sum or difference of 2 or more variables with fundamental operations is called algebraic expression. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను ప్రాథమిక ప్రక్రియలను ఉపయోగించి రాయగా ఏర్పడేదాన్ని బీజీయ సమాసం అంటాము. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను ప్రాథమిక ప్రక్రియలను ఉపయోగించి రాయగా ఏర్పడేదాన్ని మనం అంటాం బీజీయ సమాసం అంటాం. ఎగ్జాంపుల్తో మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. 5x² + 6x + 2. ఇట్ ఈస్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే 2 or more terms with fundamental operations, 2 or more terms ప్లస్ ఉంది, ఇంటూ ఉంది. సో కనుక వీటిని ఏమంటాం మనం బీజీయ సమాసం అంటాం, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. x + 1/x. సో ఇది కూడా బీజీయ సమాసం. ఇట్ ఈస్ ఆల్సో టర్మ్. చెప్పాను కదా 1/x ఉన్నా సరే టర్మ్ అని. సో 2 టర్మ్స్ ఉన్నాయి కదా, దీని ఉంటాం. సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, బీజీయ సమాసం. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అవర్ మెయిన్ టాపిక్ పాలినామియల్, బహుపదులు. మన యొక్క ముఖ్యమైన టాపిక్ ఏంటి, పాలినామియల్, బహుపదుల గురించి ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మీన్ బై పాలినామియల్? A algebraic expression which is having all positive degrees, which is having all terms are positive degrees, then it is called polynomial. An algebraic expression in which all terms are positive degrees, all terms are having positive degrees, then the algebraic expression only is called polynomial. Or we can say like this also. A positive degree algebraic expression is called polynomial. A positive degree algebraic expression is called polynomial. An algebraic expression in which all terms are having positive degree is called polynomial. So Telugu medium. బీజీయ సమాసంలోని అన్ని పదాలు ధనాత్మక విలువలను కలిగి ఉంటే, అన్ని పదాల పరిమాణాలు ధనాత్మక విలువలను కలిగి ఉంటే దాన్ని మనం బహుపది అంటాము.
బీజీయ సమాసంలోని అన్ని పదాలు వాటి యొక్క పరిమాణాలు ధనాత్మకాలైతే, వాటి యొక్క పరిమాణాలు పవర్స్ ధనాత్మకాలు అయితే దాన్ని ఏమంటాం మనం బహుపది అంటాము. ఉదాహరణకి సో ఇది బహుపది అవుతుంది, ఇది ఏమవుతుందన్నా బహుపది. ఎందుకంటే ఇక్కడ 2, ఇక్కడ 1 పవర్, ఇక్కడ 0. సో ఏదైనా సరే అన్నీ పాజిటివ్ ఉన్నాయి. ఇది బహుపది కాదు. దిస్ ఈజ్ నాట్ ఎన్ పాలినోమియల్. ఎందుకు? ఇది పైకి తీసుకొస్తే -1 x పవర్ -1 అవుతుంది కనుక ఇట్స్ నాట్ ఏ బహుపది. సో అది పాలినోమియల్ కాదన్నమాట. అంటే ఖచ్చితంగా పవర్స్ అన్నీ ఎలా ఉండాలి? పాజిటివ్ ఉండాలన్నమాట. సో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినోమియల్ ax² + bx + c. This is called standard polynomial where a not equal to 0, where a not equal to 0. So that is called standard polynomial. తెలుగు మీద ఏంటంటే ప్రాథమిక బహుపది, స్టాండర్డ్ పాలినోమియల్, ప్రాథమిక బహుపది తెలుగులో అంటామన్నమాట. సో పాలినోమియల్ అర్థమైంది. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినోమియల్. డిగ్రీ ఆఫ్ ఏ పాలినోమియల్, the highest power of a term in a polynomial, the highest power of a term in a polynomial is called degree of the polynomial, or the degree of the highest term, the degree of a term which is having highest, the degree of a term which is having highest is called degree of the polynomial, or the highest power of a term, the highest power of a term is called degree of the polynomial. తెలుగు మీడియం. బహుపదిలోని ఏ పదం యొక్క పరిమాణం ఎక్కువ ఉంటుందో, బహుపదిలోని ఏ పదం యొక్క పరిమాణం ఎక్కువ ఉంటుందో దానిని మనం ఆ బహుపది యొక్క పరిమాణము అంటాము. ఆ బహుపది యొక్క పరిమాణం అంటాము. బహుపదిలోని ఏ పదం యొక్క పరిమాణం ఎక్కువ ఉంటుందో ఆ పదం యొక్క పరిమాణాన్ని ఆ బహుపది యొక్క పరిమాణం అంటాము. ఉదాహరణకి ఇప్పుడు ఇది ఒక బహుపది అనుకుందాం. దిస్ ఇస్ ఏ పాలినోమియల్. సో వాట్ ఇస్ ద డిగ్రీ? హైయెస్ట్ డిగ్రీ 2. సో ఇది 2, ఇది 1, ఇది 0. ఇందులో హైయెస్ట్ ఏంటి? 2. కనుక ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినోమియల్ ఇస్ 2. ద డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ ఇస్ 2. ఇది పాలినోమియలే కాదు కనుక నో టేకింగ్. సో ax² + bx + c. సో ఇట్ ఈస్ ఆల్సో పాలినోమియల్. డిగ్రీ అంతా హైయెస్ట్ 2. సో డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ ఇస్ 2. x + y + z. సో డిగ్రీ అంతా అన్నిటికీ 1 ఉంది. సో డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ ఇస్ 1. x³ + y³ + z². ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పాలినోమియల్గా కన్సిడర్ చేస్తే దీని డిగ్రీ అంతా 8. ఆల్రెడీ మనం రాసాం ఎందుకంటే ఒక టర్మ్ ఉంది కనుక. ఇది కూడా ఒకే టర్మ్ తీసుకుంటే x² y³. సో దీని డిగ్రీ అంతా 5. సో ప్లస్ x² + y³ అలా రాసుకున్నా సరే హైయెస్ట్ ఇది కనుక 5 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్. ఇప్పుడు దీని డిగ్రీ అంతా 1. సో 5x యొక్క డిగ్రీ అంతా 1. x = 3. దీని డిగ్రీ అంతా 1. 5 ఇక్కడ ఏమీ కాన్స్టెంట్స్ లేవు కనుక డిగ్రీ అంతా 0. సో అలాగా హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎ టర్మ్ ఇన్ ద పాలినోమియల్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్. డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్. సో ఒక బహుపదిలోని ఏ పదం యొక్క పరిమాణం ఎక్కువ ఉంటుందో దాన్ని ఏంటో ఆ బహుపది యొక్క పరిమాణం అంటాం. సో అయిపోయింది. నెక్స్ట్ టైప్స్, జీరోస్, రిలేషన్స్, నెక్స్ట్ రిమైండర్ థియరం, ఫ్యాక్టర్ థియరం, గ్రాఫ్స్, ఫార్ములాస్. ఇవన్నీ అయిపోతే సఫా అయిపోయినట్టే. టైప్స్ రకాలు, బహుపదుల రకాలు. టైప్స్ ఆఫ్ పాలినోమియల్. టైప్స్ ఆఫ్ పాలినోమియల్. ఇక్కడ మనకి బహుపదుల రకాలు ఇక్కడ 3 టైప్స్, మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. అంటే టర్మ్స్ పరంగా 3 టైమ్స్ ఉంటాయి, డిగ్రీ పరంగా 3 టైమ్స్ ఉంటాయి. టర్మ్స్ పరంగా 3 టైమ్స్, డిగ్రీ పరంగా 3 టైమ్స్. అందులో ఉన్న పదాలు బట్టి 3 రకాలుగా మనం చెప్పచ్చు. అదేవిధంగా వాడి యొక్క పరిమాణం బట్టి కూడా 3 రకాలుగా చెప్పచ్చు. అందులో ఉన్న పదాలు బట్టి 3 రకాలు, వాడి యొక్క పరిమాణం బట్టి 3 రకాలు. ముందు వాడి యొక్క పదాలు బట్టి మనం నేర్చుకుందాం. ఏ పాలినోమియల్ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 టర్మ్, a polynomial which is having only 1 term is called monomial. Is called monomial. A polynomial in which only 1 term is there, that is called monomial. Ante 5x, 6x² 7x³ and so on. Only 1 term ఉంటుందన్నమాట. ఒక బహుపదిలోని ఒకే ఒక పరిమాణం ఉంటే దాన్ని ఏకపది అంటారు. ఒక బహుపదిలోని ఒకే ఒక పదం ఉన్నట్లయితే దాన్ని ఏకపది అంటారు. మోనోమియల్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏకపది అంటారు. ఒక బహుపదిలోని ఒకే ఒక పదం ఉంటే దాన్ని ఏకపది అంటారు. ఓకే, నెక్స్ట్. ఏ పాలినోమియల్ ఇన్ విచ్
only 2 terms are there, a polynomial in which only 2 terms are there, then it is called binomial. Binomial polynomial. Binomial ఏమంటారు? బైనోమియల్ పాలినామియల్. ఒక బహుపదిలోని రెండు పదాలు ఉంటాయి, 2 పదాలు మాత్రమే ఉంటే దాన్ని ద్విపది అంటారు. ఏమంటారు? ద్విపది. ద్వి అంటే 2, 10 అంటే పదాలు. x + 5, 5 + x అలాగే మనం ఏవైనా తీసుకోవచ్చు. A polynomial in which only 2 terms are there, then that is called binomial. ఒక బహుపదిలోని 2 పదాలు మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారు? ద్విపది అంటారు. ఏమంటారు? ద్విపది అంటారు. నెక్స్ట్, a polynomial in which only 3 terms are there, a polynomial in which only 3 terms are there, then that is called trinomial. ఏంటది? ట్రైనోమియల్. త్రిపది. ఒక బహుపదిలోని 3 పదాలు ఉంటే 3 పదాలు మాత్రమే ఉండేదాన్ని త్రిపది అంటారు. ఏమంటారు? త్రిపది అంటారు. 5x + y + 2z. చూడండి, నేను 3 పదాలు తీసుకున్నాను. 3 times I have taken. ఒక బహుపదిలోని 3 పదాలు మాత్రమే ఉంటే దానిని త్రిపది అంటారు. దాన్ని ఏమంటారు నాన్న? త్రిపది అంటారు. ఒకవేళ 4 terms అనుకోండి, polynomial which is having only 4 terms, that is called binomial. ఏంటది? సో బైనామియల్ అంటే బై అంటే 2 మళ్ళీ బైనామియల్. ఓకేనా? సో మనకి అవసరం లేదు. సో ఓన్లీ ఈ 3 terms ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు మనకి డిగ్రీ. ద ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. ద ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. రేఖీయ బహుపది. ఏంటన్నా? రేఖీయ బహుపది. బహుపది యొక్క పరిమాణం 1 అయితే, బహుపది యొక్క పరిమాణం 1 అయితే దానిని రేఖీయ బహుపది అంటారు. రేఖీయ బహుపది అంటారు. ఏ పాలినామియల్ విచ్ ఇస్ హ్యావింగ్ డిగ్రీ 1, ఏ పాలినామియల్ విచ్ ఇస్ హ్యావింగ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. బహుపది యొక్క పరిమాణం 1 అయితే దాన్ని అంటాం రేఖీయ బహుపది అంటాము. ఉదాహరణకి 5x + 3y + 7. సో చూడండి, ఇక్కడ డిగ్రీ ఎంత? 1. డిగ్రీ ఎంత మనకి? 1. కనుక దీన్ని ఏమంటాం? లీనియర్ పాలినామియల్. సో మనకి పరిమాణం 1 కనుక దీన్ని ఏమంటాం? రేఖీయ బహుపది అంటాం. నెక్స్ట్, ఏ పాలినామియల్ విచ్ ఈస్ హ్యావింగ్ డిగ్రీ 2, ఏ పాలినామియల్ విచ్ ఈస్ హ్యావింగ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్. వర్గ బహుపది. ఒక బహుపది యొక్క పరిమాణం 2 అయితే, ఒక బహుపది యొక్క పరిమాణం 2 అయితే దాన్ని ఏమంటాం? వర్గ బహుపది అంటాము. ఏమంటాం? వర్గ బహుపది అంటాం. ఉదాహరణకి 3x² - 5x + 2. 3x² - 5x + 2. చూడండి, ఆ బహుపది యొక్క పరిమాణం 2. సో ద డిగ్రీ ఆఫ్ దిస్ quadratic polynomial how much? 2. That's why it is called quadratic. Next, a polynomial which is having degree 3 is called cubic polynomial. Is called cubic polynomial. ఘన బహుపది. A polynomial which is having degree 3 is called cubic polynomial. Cubic polynomial. సో ఒక బహుపది యొక్క పరిమాణం 3 అయితే దాన్ని మనం ఘన బహుపది అంటాము. ఘన బహుపది అంటాము. ఒక బహుపది యొక్క పరిమాణం 3 అయితే దాన్ని అంటాం ఘన బహుపది అంటాము. అంటే ఎగ్జాంపుల్ x³ - 3x² + 5x + 3 + 7 ఏదైనా అనొచ్చు, మన ఇష్టం. x³ - 3x² + 5x + 7. అక్కడ హైయెస్ట్ ఎంత ఉంది? 3. డిగ్రీ 2 ఉంది, 3 ఉంది, 1 ఉంది, 0 ఉంది. కానీ అందులో హైయెస్ట్ ఎంత? 3. కనుక క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్. సో దీంతో మీకు టైప్స్ అండ్ రకాలు, సో పాలినామియల్ యొక్క టైప్స్ అయిపోయింది, బహుపది యొక్క రకాలు అయిపోయింది. ఇక తర్వాత 0 and 0 ఆఫ్ ది పాలినామియల్ చూద్దాం. 0 పాలినామియల్ శూన్య బహుపది. శూన్య బహుపది 0 పాలినామియల్. The degree of the polynomial is 0. The degree of the polynomial is 0. Then it is called 0 polynomial. The degree of the polynomial is 0 is called 0 polynomial. Or else
the all terms are 0 in a polynomial. If the all terms are 0, then that is called zero polynomial. In a polynomial, if all terms are 0, then that is called zero polynomial. ఒక బహుపదిలోని అన్ని పదాలు శూన్యాలైతే, ఒక బహుపదిలోని అన్ని పదాలు శూన్యాలైతే దాన్ని ఏమంటాం? శూన్య బహుపది అంటాం. దాన్ని ఏమంటాం? శూన్య బహుపది అంటాం. ఒక బహుపదిలోని అన్ని పదాలు శూన్యాలైతే దాన్ని ఏమంటాం? శూన్య బహుపది అంటాం. ఉదాహరణకి 0x² + 0x + 0, దీని డిగ్రీ ఎంత మనకి? 2 అనకూడదు, ఎందుకంటే 0 × 0 కనుక మనకి x లేనట్టే, కనుక 0. డిగ్రీ అంతా 0. లేదంటే అన్ని పదాలు 0 × x = 0, 0 × x 0, 0. సో అన్నీ 0 అయిపోయాయి కనుక దీన్ని అంటాం జీరో పాలినామియల్, శూన్య బహుపది అంటాం. ఎందుకంటే ఒక బహుపదిలోని అన్ని పదాలు సున్నాలు అయితే దాన్ని శూన్య బహుపది అంటాం. చాలా ఇంపార్టెంట్, రెండింటికి డిఫరెన్స్ ఉంది. జీరో పాలినామియల్ వేరు, జీరో ఆఫ్ ది పాలినామియల్ వేరు. జీరో పాలినామియల్ వేరు, జీరో ఆఫ్ ది పాలినామియల్. సో డిఫరెన్స్ ఉంది. శూన్య బహుపది, బహుపది యొక్క శూన్య విలువ, బహుపది యొక్క శూన్య విలువ తెలుగులో. సో శూన్య బహుపది, బహుపది యొక్క శూన్య విలువ. ఓకే, ఇప్పుడు జీరో ఆఫ్ ది పాలినామియల్. జీరో ఆఫ్ ది పాలినామియల్, ఫర్ ఎనీ పాలినామియల్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద పాలినామియల్ బికమ్స్ 0 ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ది పాలినామియల్. ఫర్ ఎనీ పాలినామియల్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ the polynomial becomes 0. The polynomial becomes 0 is called zero of the polynomial. Example తో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. x - 5. ఇప్పుడు x వాల్యూ నేను ఎంత వేస్తే 0 అవుతుంది? 5. అంటే x = 5 తీసుకుంటే అప్పుడు x = 5 ఏమంటారంటే జీరో ఆఫ్ ది పాలినామియల్. జీరో ఆఫ్ ది పాలినామియల్ తెలుగు మీడియం. ఒక బహుపదిలోని x యొక్క ఏ విలువకు ఆ బహుపది 0 అవుతుందో ఆ విలువను ఆ బహుపదికి శూన్య విలువ అంటాము. ఒక బహుపదిలోని x యొక్క ఏ విలువకు ఆ బహుపది 0 అవుతుందో ఆ విలువను ఆ బహుపదికి శూన్య విలువ అంటాము, బహుపది యొక్క శూన్య విలువ అంటాము. ఉదాహరణకు x - 5 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ x 5 వేసాను అనుకోండి, 5 - 5 0. అంటే x = 5 తీసుకుంటే అప్పుడు అది ఈ బహుపదికి శూన్య విలువ అవుతుంది. x - 5 యొక్క శూన్య విలువ x = 5. సో మరి ఇదే తీసుకుంటాం, ఇంక మిగతా తీసుకుందాం, ఏం పోయింది? x² - 5x + 6. సో x = 2 అనేది ఒక జీరో ఆఫ్ ది పాలినామియల్, x = 3 ఇంకొక జీరో ఆఫ్ ది పాలినామియల్. ఇప్పుడు ఈ బహుపదిలో ఈ పాలినామియల్లో x = 2 వేసినా 0 అవుతుంది, x = 3 వేసినా 0 అవుతుంది. కనుక x = 2 మనం ఏమంటాం? శూన్య విలువ అంటాం, జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం. x = 3ను కూడా శూన్య విలువ అంటాం, సో జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం. చెక్ చేద్దాం. ఓకే, 2² 4, 2 × 5 = 10 -10, 2² 4, 4 + 6 + 10 -10 -10 క్యాన్సిల్, 0. 3 వేద్దాం. 3² 9, 9 + 6 15, 3 × 5 = -15 +15 -15 క్యాన్సిల్. సో అంటే ఈ రెండు కూడా జీరో ఆఫ్ ది పాలినామియల్ అన్నమాట. సో ఇది కూడా మనకి అయిపోయింది. అంటే మీరు ఇప్పటివరకు ఏం నేర్చుకున్నారంటే వేరియబుల్ నేర్చుకున్నారు, కాన్స్టెంట్ నేర్చుకున్నారు, టర్మ్ నేర్చుకున్నారు, డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్ నేర్చుకున్నారు, ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నారు, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నారు, పాలినామియల్ నేర్చుకున్నారు, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ నేర్చుకున్నారు, టైప్స్ నేర్చుకున్నారు, జీరో ఆఫ్ ది పాలినామియల్, జీరో పాలినామియల్, ఇవన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడు మనకి ఈ రిలేషన్స్, నెక్స్ట్ రిమైండర్ థియరం, ఫ్యాక్టర్ థియరం, నెక్స్ట్ గ్రాఫ్స్, ఫార్ములాస్, వీటికి ప్లేస్ చాలదు కనుక రఫ్ చేసి చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం రిలేషన్స్, సంబంధం. దేనికి రిలేషన్? we have to find the relation between coefficients and zeros, coefficients and zeros of the polynomial. ఒకసారి చూడండి అందరూ, ax² + bx + c ఇది మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏంటిది? క్వాడ్రాటిక్ పాలినామియల్. ax³ + bx² + cx + d. This is called cubic polynomial. This is called cubic polynomial. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇది క్యూబిక్ పాలినామియల్. ఇప్పుడు దీనికి డిగ్రీ 2 కనుక 2 జీరోస్ ఉంటాయి. ఇందాక చూపించాను కదా, 2, 3 x² - 5x + 6. సో ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ మనకేంటి? డిగ్రీ 2 కనుక 2 జీరోస్ వచ్చాయి. అదే ఒకవేళ మనం డిగ్రీ 3 తీసుకుంటే 3 జీరోస్ వస్తాయి. ఇక్కడ కూడా అంతే, డిగ్రీ 2 కనుక దీనికి 2 జీరోస్ వస్తాయి,
డిగ్రీ 3 కనుక దీనికి 3 జీరోస్ వస్తాయి. ఇది వర్గ బహుపది, వర్గ అంటే 2 కనుక దీనికి 2 శూన్యాలు ఉంటాయి. ఇది ఘన బహుపది, ఘన అంటే 3 కనుక దీనికి 3 శూన్యాలు ఉంటాయి. మ్యాక్సిమం 3 శూన్యాలు ఉంటాయి, దీనికి మ్యాక్సిమం 2 శూన్యాలు. ఇప్పుడు ఆ జీరోస్ ఏమంటామంటే దీన్ని ఆల్ఫా కామా బీటా అంటాం. ఇక్కడ ఆల్ఫా కామా బీటా కామా గామా. ఎందుకంటే మనకు తెలియదు కదా, అక్కడైతే 2, 3 అని వచ్చే ఆన్సర్స్. మరి దీనికి ఏమొస్తే తెలియదు కదా, ఏమొస్తే తెలియదు కనుక మనం ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటాం, ఇంకో దాన్ని బీటా అనుకుంటాం. ఇక్కడ కూడా మనకి 3 వస్తాయి. ఆ 3 వాల్యూస్ మనకు కరెక్ట్గా తెలియదు కనుక ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటాం, ఇంకో దాన్ని బీటా అనుకుంటాం, ఇంకో దాన్ని గామా అనుకుంటాం. ఓకేనా? మీకు ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఉంటాయి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకేనా? ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఏ విధంగా వస్తాయనేది ఆ ఎగ్జాంపుల్ బట్టి తీసుకుందాం. ఓకేనా? ఆ ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ x² - 5x + 6 ఇది కదా ఎగ్జాంపుల్. ఇక్కడ ఆల్ఫా ఎంత 2, బీటా ఎంత 3. ఓకే, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 2 + 3. 2 + 3 అంటే 5. అంటే లెఫ్ట్ సైడ్ మనకి 5 వచ్చింది, రైట్ సైడ్ కూడా మనకి ఏం రావాలి? 5 రావాలి. 5 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి, మైనస్, ఇక్కడ -5 ఉంది కదా, ఈ -5 తీసుకుంటాను. దీని పక్కన ఎంత ఉంది? 1. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, చూడండి, -5 ఇంటూ -5 అంటే 5, 5/1 అంటే 5, అంటే -b/a. దీంటి ax² + bx + c అంటే x పక్కన ఏదైతే ఉందో అది b, x² పక్కన ఏదైతే ఉందో అది a. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఇప్పుడు ఈ రెండు ప్రోడక్ట్ చేద్దాం, ఆల్ఫా ఇంటూ బీటా. 2 3 ఎంత 6, అంటే లెఫ్ట్ సైడ్ 6 అవుతుంది, రైట్ సైడ్ కూడా 6 రావాలి. రైట్ సైడ్ కూడా మనకేం రావాలి? 6 రావాలి. ఆల్రెడీ ఇక్కడ 6 ఉంది కదా, 6 బై ఇక్కడ x² పక్కన 1 ఉంది, 6/1 అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c. ఇదేంటి? c. ఇదేంటి? a. c/a. ఇవి కోఫిషియన్స్. a, b, c అనేవి కోఫిషియన్స్, ఆల్ఫా బీటా అనేవి జీరోస్. ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియన్స్, ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియన్స్ ఈజ్ కాల్డ్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియన్స్. శూన్యాలకు మరియు గుణకాలకు మధ్య సంబంధం. ఇవి శూన్యాలు, ఇవి గుణకాలు, వాటి మధ్య సంబంధం మనం ఇప్పుడు చేస్తామన్నమాట. ఇప్పుడు నాకు 2 రిలేషన్స్ వచ్చాయి, ఈ 2 చాలా ఇంపార్టెంట్. ద సమ్ ఆఫ్ ది జీరోస్ ఈస్ ద కోఫిషియంట్ ఆఫ్ x by the coefficient of x². The sum of the zeros is -b/a, or else the sum of the zeros is the coefficient of x by minus of the coefficient of x by coefficient of x². శూన్యాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు -x గుణకము బై x² గుణకము, -x గుణకము బై x² గుణకము. ద ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ కాన్స్టెంట్ బై x² కోఫిషియంట్. ద ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ కాన్స్టెంట్ బై x² కోఫిషియంట్ ఆర్ కోఫిషియంట్ ఆఫ్ x². శూన్యాల లబ్ధము ఏంటి? స్థిర పదము బై x² గుణకము, స్థిర పదము బై x² గుణకము. ఇప్పుడు ఇదే విధంగా దీన్ని కూడా చేయొచ్చు. x³ x - 1 ఇంటూ -2 ఇంటూ x - 3. అప్పుడేమవుద్ది? x² - 3x + 2 ఇంటూ x - 3. సో x³ - 3x². -3x². ఓకే, -6x² + 9x + 2x + 11x -6. Okay, now I am taking this as ax³ + bx² + cx + d. ఇక్కడ a వాల్యూ ఎంత 1, b వాల్యూ ఎంత -6, c వాల్యూ ఎంత 11, d వాల్యూ ఎంత -6. ఓకే, ఈ విధంగా తీసుకున్నాను. ఆల్ఫా వాల్యూ 1, బీటా వాల్యూ 2, గామా వాల్యూ 3.
చూడండి x-1 x-2 x-3 తీసుకున్నాను కనుక ఆల్ఫా వాల్యూ 1 బీటా వాల్యూ 2 సి గామా వాల్యూ 3 ఇక్కడ ఆల్రెడీ మామూలుగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తామన్నమాట. ఇప్పుడు మన ఫార్ములాస్ రప్పించడానికి వస్తుందంట. ఓకే, సమ్ ఆఫ్ ది జీరోస్ శూన్యాల మొత్తం ఇదే కదా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 3 ఉన్నాయి కనుక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు శూన్యాల మొత్తము. చూడండి మనం ఏం తీసుకున్నాం, ఆల్ఫా బీటా గామా 1 2 3 కనుక 1 + 2 + 3 ఎంత 6. 1 + 2 + 3 ఎంత 6. ఇప్పుడు ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా అదే వస్తుంది. చూడండి మైనస్, ఫస్ట్ మైనస్ తీసుకుని -6/1 x³ 1 ఓకేనా. సో అంటే ఏంటి ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఇక్కడ ఏదైతే వచ్చిందో అక్కడ అదే వస్తుంది అన్నమాట సేమ్, ఎందుకంటే ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ అక్కడ కూడా సమ్ ఆఫ్ ది రూట్స్ కున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ద సమ్ ఆఫ్ ది జీరోస్ ఈస్ -x² కోఎఫిషియెంట్ బై x³ కోఎఫిషియెంట్ -x² కోఎఫిషియెంట్ బై x³ కోఎఫిషియెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఇక్కడ వస్తుంది, ద సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ద సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ ది రూట్స్ ఆర్ జీరోస్. ద సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ ది జీరోస్ శూన్యాల లబ్ధాల మొత్తం. ఇవేంటి శూన్యాల లబ్ధాలు, వాటి మొత్తం శూన్యాల లబ్ధాల మొత్తము. సేమ్ ఇక్కడ ఏదైతే వచ్చిందో అక్కడ కూడా అది వస్తుంది. ఏమవుతుంది c/a. సో ఇక్కడ ఏంటి c అంటే ఎంత -6, సారీ ఇక్కడ c అంటే 11/1 అంటే ఏమొస్తుంది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా c/a. ఇక్కడ ఏమంటాం మనం కోఫిషియంట్ ఆఫ్ x బై x³ కోఫిషియంట్ ఆఫ్ x బై కోఫిషియంట్ ఆఫ్ x³. x యొక్క గుణకం బై x³ గుణకము, x యొక్క గుణకం బై x³ గుణకం. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆర్ జీరోస్. ద ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇక్కడ ఏంటి లాస్ట్ ఏముంది కాన్స్టెంట్ -6/1 అంటే ఏమవుతుంది ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -d/a. ద ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ శూన్యాల లబ్ధము -d/a. సో ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ c/a, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ -b/a, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ c/a అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ -d/a. ఇప్పుడు నేను ఎలాగైతే చూడకుండా చెప్తున్నాను మీకు కూడా అలా రావాలి, అప్పుడు ఎగ్జాంపుల్లో ఈజీగా చేయొచ్చు. సో మొత్తం మీద రిలేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. సో వీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ రిలేషన్స్. నౌ రిమైండర్ థియరం, ఫ్యాక్టర్ థియరం, శాస్త్ర సిద్ధాంతం, నెక్స్ట్ కారణాంక సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్. శాస్త్ర సిద్ధాంతం, కారణాంక సిద్ధాంతం, రిమైండర్ థియరం అండ్ ఫ్యాక్టర్ థియరం, రిమైండర్ థియరం అండ్ ఫ్యాక్టర్ థియరం. P of x is a polynomial. P of x is a polynomial. If this polynomial is divided with x minus a, if this polynomial is divided with x minus a, then the remainder is r of x. Then the remainder is r of x. This is called remainder theorem. This is called remainder theorem. Once again repeating, P of x is divided by x minus a. The polynomial P of x is divided by x minus a. Then the remainder is r of x. Then the remainder is r of x. This is called remainder theorem. ఎలా వచ్చింది ఇప్పుడు దీన్ని దేని నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ q of x వస్తుంది, అంటే కోషియంట్ వస్తుంది. సో x మైనస్ ఏ ఇంటూ q of x ఇక్కడ రాసుకుంటాం, x మైనస్ ఏ ఇంటూ q of x. ఇప్పుడు మనకి దీని నుండి సబ్ట్రాక్షన్ చేస్తే ఏదో రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ని r of x అనుకున్నాం. రిమైండర్ని ఏంటి ఓకే, ఇప్పుడు దీని ఏం రాయచ్చు మనం p of x ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తాం x మైనస్ ఏ ఇంటూ q of x. ఇక్కడ ఏమొచ్చింది మనకి r of x రిమైండర్ కనుక r of x. సో దీన్ని మనం ఏమంటాం రిమైండర్ థియరం. ఏమంటాం రిమైండర్ థియరం. సో తెలుగు మీడియం p of x అనే బహుపదిని x మైనస్ ఏ చే భాగిస్తే r of x అనే శాసం వస్తుంది. శాసం r of x వస్తుంది కనుక దీన్ని ఏమంటాం శాస సిద్ధాంతం అంటాం. ఏమంటాం శాస సిద్ధాంతం అంటామన్నమాట. సో అంటే మనకి శాస సిద్ధాంతం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్యాక్టర్ థియరం, కారణాంక సిద్ధాంతం. In a remainder theorem, if remainder is 0, in a remainder theorem, if remainder is 0, then it is called factor theorem. Then it is called factor theorem.
ఎగ్జాంపుల్ ఇది 0 పెట్టాను అనుకోండి, రిమైండర్ నాట్ దేర్. సో అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ కూడా 0 అయిపోద్ది. అప్పుడు ఏమవుద్ది, ది ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్ థియరమ్. అంటే ఓన్లీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, x మైనస్ a ఇంటూ q ఆఫ్ x, 2 ఫ్యాక్టర్స్ కనుక, నో రిమైండర్ కనుక, సో దిస్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్ థియరమ్. ఇన్ ఏ రిమైండర్ థియరమ్, ఇఫ్ ద ఫ్యాక్టర్ ఈజ్ 0, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫ్యాక్టర్ థియరమ్. తేలి మీడియం. శేష సిద్ధాంతంలోని శేషం 0 అయితే దాన్ని మనం కారణాంక సిద్ధాంతం అంటాం. ఎందుకంటే శేషం 0 కనుక ఈ రెండు ఏమవుతాయి, కారణాంకాలు ఉంటాయి, ఒకదానికొకటి కారణాంకాలు అవుతాయి కనుక దీన్ని ఏమంటాం, కారణాంక సిద్ధాంతం అంటాం. ఏమంటాం, కారణాంక సిద్ధాంతం అంటాం. నెక్స్ట్ గ్రాఫ్స్. x + y + 6 లీనియర్ పాలినామియల్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. లీనియర్ పాలినామియల్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. x² - 5x + 6 ఈజ్ కాల్డ్ పారాబోలా. రేఖీయ బహుపది అనేది ఒక సరళ రేఖను సూచిస్తుంది. వర్గ బహుపది అనేది ఒక పరావలయాన్ని సూచిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఫార్ములాస్ ఏంటి, ఫార్ములాస్ మనం చిన్నప్పుడు 9th క్లాస్లో నేర్చుకున్నాం కదా, ఆ ఫార్ములాస్ అని ఒకసారి రివైజ్ చేయాలి మీరు. ఓకేనా, ఒకసారి రివైజ్ చేద్దాం ఒకసారి అన్నిని. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే చిన్నప్పుడు మనం a + b హోల్ స్క్వేర్ నేర్చుకున్నాం. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ స్క్వేర్ మాట. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab. నెక్స్ట్ ఈ ఫార్ములా కూడా మీరు నేర్చుకోవాలి. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్, a² + b² - 2ab, a² + b² - 2ab. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్. చిన్నప్పుడు నేర్చుకున్నాం a + b + c హోల్ స్క్వేర్, a² + b² + c² + 2ab + 2bc + 2ca. సో ఆ ఫార్ములా నేర్చుకోవాలి. ఎందుకు, ఈ వాల్యూస్ అని మనకు తెలుసు కనుక ఇవి సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకేం నేర్చుకోవాలి మీరు, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. ఇది అడుగుతారు, గ్యారెంటీ అడుగుతారు. మీరు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి, a³ + b³ ఈజ్ ఈక్వల్ టు a + b హోల్ క్యూబ్ - 3ab ఇంటూ a + b. ఆల్ఫా క్యూబ్ - బీటా క్యూబ్, a³ - b³ ఈజ్ ఈక్వల్ టు a - b హోల్ క్యూబ్ + 3ab ఇంటూ a - b. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, a² + b² ఈజ్ ఈక్వల్ టు a + b హోల్ స్క్వేర్ - 2ab. ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్, a² - b² ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a - b. ఇవన్నీ నేర్చుకొని ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ పాలినామియల్ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక 10 నిమిషాలు అంటే పావుగంటలో మీకు అన్ని గ్రూప్స్లో కూడా గ్రాండ్ టెస్ట్ అని వస్తుంది, దీని యొక్క గ్రాండ్ టెస్ట్ అని వస్తుంది. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కిందన గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫాస్ట్గా. మీరు గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఒక పావుగంట మీకు గ్రాండ్ టెస్ట్ అనేది వస్తుంది, అప్పుడు మీరు కూడా ఎగ్జామ్ రాయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ పాలినామియల్ కాన్సెప్ట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను చాలా స్లోగా చెప్పాను, నేను కూడా ఫీల్ అవుతున్నాను గ్యారంటీగా. మీకు కనుక స్లోగా అర్థమైతే మనకు సో కింద కామెంట్ సెక్షన్లో, లైవ్ చాట్లో కాదు కామెంట్ సెక్షన్లో రాయండి. సో చాలా బాగా చెప్పారు సార్, చాలా స్లోగా చెప్పారు, నాకు చాలా బాగా అర్థమైంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.